హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎస్ డైరీస్ 3456. ఈరోజు వీడియోలో బంగాళాదుంప బఠానీ కర్రీ చేసి చూపిస్తాను. ఈ కూర అన్నం, చపాతీ, పూరీల్లోనికి చాలా బాగుంటుంది. 6 బంగాళదుంపలను నీట్గా కడిగి తీసుకొని రెండు ముక్కలుగా చేసి కుక్కర్లో వేసి రాత్రంతా నానబెట్టి ఉంచుకున్న 1 కప్పు శనగలను, 1 స్పూన్ ఉప్పు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 గ్లాసు నీళ్లు పోసి 1/2 టీ స్పూన్ పసుపు వేసి కుక్కర్ కప్పు పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక కుక్కర్ కప్పు తీసి బంగాళాదుంపలకు తొక్క తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పొట్టుమినపప్పు, 2 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 ఆనియన్ ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు, 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగాక 2 టమాటోలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని టమాటో మొత్తం మగ్గేంత వరకు వేయించుకోవాలి. పావు స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం, స్పూన్ గరం మసాలా వేసి మసాలాలు మొత్తం కలుపుకుంటూ 1 నిమిషం వేయించుకొని మసాలాలు వేగాక ఉడికించి కట్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి మసాలా మొత్తం బంగాళాదుంప ముక్కలకు పట్టేలా 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకొని ఉడికించిన శనగలను కూడా వేసి శనగలను నీళ్ళతో పాటు వేసుకోవాలి. నేను ఆలు ఉడకపెట్టేటప్పుడు నీట్గా కడిగి ఉడకపెట్టుకున్నాను. అందుకే ఉడకపెట్టిన నీళ్లు కర్రీలో వేసుకున్నాను. గ్రేవీకి సరిపడా నీళ్లను వేసి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మూత తీసి ఇంకొకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.